హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఈరోజైతే నేను కొబ్బరి బూరెలు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. కొబ్బరి బూరెలు చాలా కమ్మగా ఉంటాయి, సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం. మరి నేను ఎలా చేస్తాను మీరు చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా గ్రో అవటానికి హెల్ప్ చేయండి. మరి నేను ఎలా చేస్తాను కొబ్బరి బూరెలు చూసేద్దాం. ముందుగా అయితేనండి ఒక 24 hours అయితే మాత్రం బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. నేను నిన్న పొద్దున పూట పోసాను 9 ఈరోజు 9 దాకా నానేయి వాటిని కొంచెం నీట్గా కడిగేసుకొని ఆరబెట్టుకున్నానండి. తడి పొడిగా ఆరనివ్వాలి. కొంచెం తడి మీద ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. తడిపిండి కొద్దిగా నానపోసాను కాబట్టి నేను ఇంట్లో మిక్సీలోనే వేసేసి మిక్సీ పట్టేస్తున్నానండి తడిపిండికి. అలాగే ఒక కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి ఈ కొబ్బరిని కూడానండి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందైతే మాత్రం బియ్యపిండిని రెడీ చేస్తున్నానండి. ఒక గోతం తీసేసుకొని దాని మీద అలా వేసి ఇలా జల్లెడ పట్టాలి. మెత్తగా పిండి అయితే మెత్తగా పట్టుకోవాలండి. మెత్తగా పట్టిన తర్వాత పొలుపు ఉండకూడదు. మెత్తగా పట్టుకొని చక్కగా జల్లెడలో వేసి జల్లించుకోవాలి. పిండి ఆరక ముందే చేసుకోవాలండి. అరిసెలైనా కొబ్బరి బూరెలైనా ఏదైనా తడిపిండితో పిండి పొడి పొడిలాడుతూ ఆరిపోకుండా డ్రై అవ్వకుండా తడి మీద ఉన్నప్పుడే చేసేసుకోవాలి. మనం ఏదైనా మొదలుపెట్టినప్పుడు తడిపిండి అయితే అంతా కూడా సిద్ధపరిచాను. మళ్ళీ కొబ్బరి కూడానండి మిక్సీ పట్టేశాను. ఈలోపు ఆ పిండికి సరిపోను బెల్లం ఎంత పడుతుందో అంత బెల్లాన్ని తరుక్కోవాలండి. తరిగేసుకొని దాంట్లో నేను కొంచెం చక్కెరను కూడా కలిపానండి. చక్కెర కూడా వేసేసి కొద్దిగా వాటర్ పోసాను. కొంచెం వాటర్ పోసి మరి దాన్ని అయితే మాత్రం స్టవ్ మీద పెట్టేసేస్తున్నాను. ఒకసారి బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత అండి, బెల్లంలో కొంచెం నలకల్లాగా ఉంటాయి కదండి, ఏమన్నా రాళ్ళు కానీ ఏమన్నా ఉంటాయి. అందుకని ముందుగా అయితే మాత్రం కొంచెం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇట్లాగా వడగట్టుకోవాలి. వేరే గిన్నెలోకి వడగట్టేస్తున్నానండి. మళ్ళీ ఏంటంటే మనం తినేటప్పుడు ఏమన్నా సన్నటి ఇసుక కానీ రాళ్ళు కానీ ఏమైనా తగిలినాయి అనుకో పాడైపోతాయి. చూసారుగా ఎంత కొంచెం వచ్చిందండి డస్ట్ అనేది. ఇట్లా వడగట్టుకోవడం వల్ల మనం తినే ఐటమ్స్ ఏవైనా కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీనిలోనే కొబ్బరి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాను కదండి, ఆ కొబ్బరిని కూడా వేసేస్తున్నాను. నేను కొబ్బరి బూరెలు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తానండి. ఒకసారి ఏం చేస్తానంటే తడిపిండిలోనే ఈ కొబ్బరి కూడా మిక్సీ పట్టింది ఉంటుంది కదా, అది కూడా కలిపేసుకొని పిండితో పాటే పోసేస్తానమాట. ఈరోజైతే బెల్లం పాకం పట్టుకునే ముందే బెల్లంతో పాటే కొబ్బరిని కూడా వేసేసేసి పాకం పడుతున్నాను. కొబ్బరి బూరెలైనా అరిసెలైనా పాకం కానీ కుదరలేదనుకోండి, అసలు మనం ఆయిల్లో ఏం కానీ ఇరిగిపోతాయండి. ముందు నూనె అంతా పాడవుతుంది, పిండి కూడా పాడైపోతుంది, వండుకొని వేస్ట్ అవుతుంది అనమాట. మనం చేసుకున్న శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా జాగ్రత్తగా చేసుకుంటేనే కొబ్బరి బూరెలైనా అరిసెలైనా చాలా బాగా కుదురుతాయండి. కొంతమంది కుదరక అనవసరంగా పాకం కుదరక పడేసేసేస్తూ ఉంటారు అనమాట, పట్టుకొని వేస్ట్ అయిపోతుంది. అలా ఎప్పుడు చేసుకోకూడదు. పిండిని బట్టి నేను బెల్లాన్ని వేసానండి అందాజుగా. ఈలోపు ఒక 5-6 యాలక్కాయలు అయితే మాత్రం మెత్తగా పౌడర్ చేస్తున్నాను. పాకమంతా కూడా దగ్గరకు అయిపోయింది. కొబ్బరి ఉడికిపోయి పాకమంతా కూడా దగ్గరకు అయిపోయింది చూడండి. నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదండి, వాటర్, ఎందుకంటే పాకం తొందరగా రాదు. వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో పాకం వచ్చిందో లేదో చూస్తున్నాను. చూడండి, నాకు వంటలు అంటే పెద్ద పర్ఫెక్ట్ ఏం కాదండి, మామూలుగా చేస్తూ ఉంటాను. నా ఐడియాని బట్టి నేను చేస్తూ ఉంటాను అనమాట. ఇంతకుముందు అయితే అరిసెలు కానీ కొబ్బరి బూరెలు కానీ కొంచెం కుదిరేవి కాదు. ఈ మధ్య వండుతున్నాను కాబట్టి బాగానే కుదురుతున్నాయండి. ఇలాగ పాకం అయితే వచ్చింది కదా, అట్లా బాల్ లాగా రౌండ్గా రావాలండి. అప్పుడు నేను
ఆ పాకం ఇక ఆపేసేసుకొని స్టవ్ ఆపేసేసి దాంట్లో ఈ తడిపిండి వేసి కలుపుతూ ఉన్నాను. అరిసెల పాకం కానీ ఇట్లా కొబ్బరి బూరెల పాకం కానీ ఎవరైనా ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తే కొంచెం పిండి పోసేవాళ్ళు ఉంటేనండి ఇట్లాగా కలుపుకోవటానికి ఉంటుంది. నేనైతే ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో ఈరోజు. ఇక నేనే చేస్తున్నాను అనమాట. కొంచెమే కదా అందుకనేసేసి ట్రై చేద్దాంలే చేసుకుందాంలే అన్నట్టుగా పోసాను. పిండంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి వేడి మీదేనండి మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ పిండి అయితే మొత్తం కూడానండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకునే దాంట్లోనే ఉంటాయండి బూరెలు ఎట్లా వస్తాయా ఏంటా అని. చూసారా? ఈ విధంగా అంటే కొంచెం నూనె అప్లై చేసుకొని ఏదైనా కవర్ మీద మన చేతికి కూడా ఆయిల్ అంటించుకొని దాన్ని పెట్టి చేస్తూ ఉండాలండి. బూరెలు చేతికి అంటకుండా పిండి చేసుకొని ఒక్కొక్కటిగా ఒకటి గాను, 2 గాను మీ ఇష్టం. అంటుకోకుండా ఒకదానికొకటి అంటకుండా వేసుకుంటూ ఉండాలి నూనెలో. వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరండి. నేనేమో దాని మీద స్టాండ్ మీద కూడా పెట్టుకోలేదు. చేత్తోనే ఒక చేత్తో వీడియో షూట్ చేసుకుంటూ, ఇంకో చేత్తో చేస్తూ ఉన్నానండి. మధ్య మధ్యలో క్లిప్పింగ్స్ తీసుకుంటూ. బూరెలు మాత్రం చాలా బాగా కుదిరినాయండి. చాలా మంచిగా టేస్ట్ కూడా తింటూ ఉంటే అంత కమ్మగా ఉన్నాయి. నేను చేశానని కాదు, రుచి మాత్రం అంత బాగున్నాయండి. నేను తిన్న తర్వాతే, చూసిన తర్వాతే నేను వీడియోని అప్లోడ్ చేస్తున్నానన్నమాట. పాకం కుదరకపోతే బూరెలు ఇరిగిపోతాయండి. ఇరిగిపోయి నూనె కూడా ఖరాబ్ అయిపోతుంది. మెయిన్ పాకంలోనే ఉంటుంది ఏదైనా. మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఉంటే తెలియపరచండి. వేరే వాళ్ళకు కూడా నా గురించి నా